'సర్'లో మంచి మెసేజ్ ఉంది. సో, అలా విశ్వనాథన్ ఈవెన్ 'లక్కీ భాస్కర్'లో కూడా. 'లక్కీ భాస్కర్'కి నేషనల్ అవార్డు వచ్చింది. ఈవెన్ గదర్ అవార్డు వచ్చింది. స్క్రీన్ ప్లే రైటర్‌గా. యెస్. సో, ఈ సినిమాకి ఏంటి? ఈ సినిమాలో ఏమన్నా సందేశం లాంటిది ఏమన్నా ఉందా? ఫ్యామిలీ ఆడియన్స్‌కి గానీ, లేదంటే జెన్‌జీ కిడ్స్‌కి గానీ? సి జెన్‌జీ కిడ్స్‌కి నేను అడ్వైస్ అంటే వాళ్ళు వచ్చేసి తంతారు నన్ను. అది తప్పే ఉంది అందులో. అది లేదు లేదు. వాళ్ళకొచ్చేసి ఏదన్నా సరే వాళ్ళకొచ్చేసి ఫర్ దెమ్ ఇట్స్ ఆల్వేస్ ఎ డిబేట్. సో, దే విల్ బీ హ్యాపీ వాచింగ్ దిస్ ఫిల్మ్. అంతవరకు నేనైతే కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. దే విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ప్రతి సీన్‌ని చెరిష్ చేసుకుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసి వాళ్ళకొచ్చేసి ఒక అడ్రెస్ చేయలేని ఒక టాపిక్‌ని చాలా బ్యూటిఫుల్‌గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఐ వాచ్ ద ఫిల్మ్. ఐ నో వాట్ వి డిడ్. హౌ ఇట్ ల్యాండెడ్. ఇప్పుడు వరకు అయితే మాత్రం ఐ డోంట్ థింక్ ఇలాంటి ఒక క్లైమాక్స్ ప్లీజింగ్ ఎవ్రీబడి. ఓకే. ఒక రాంగ్ నోట్‌లో టచ్ చేయకుండా అందరిని సాటిస్ఫై చేసేలాగా ఈ క్లైమాక్స్ అయితే మాత్రం నాకు తెలిసి ఆహ్, ఆహ్, వి కాన్ఫిడెంట్ ఇలాంటిదైతే ఇప్పుడు రాలా. యాహ్! అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నారు కదా? అందుకే అంటున్నా. అందరికి 100 నేను చెప్పింది కూడా అదే కదండీ. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసి దే ఆర్ సాటిస్ఫైడ్. ఇది జనరల్‌గా ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నప్పుడు ఏదో ఒక గుర్తొస్తాయి మనకి. ఏదో ఒక సినిమానో, లేదంటే ఏదో ఒక సీన్ మిగతా సినిమాల్లో ఉన్న సీన్సో గుర్తొస్తాయి. మరి మీరు ఇంతవరకు రాని క్లైమాక్స్ అంటున్నారు కదా! అందుకని అంటున్నాను. ఈ సినిమాలో సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయండి. ఆఫ్‌కోర్స్ ఆబ్వియస్‌గా ఉంటాయి. మీ పెన్ పవరు ముందు సినిమాల్లో చూసాను. అయ్యో! మరి అంత విడిపెట్టకండి. కానీ అంటే ఎందుకంటే యాస్ ఎన్ ఆడియన్స్ కూడా నేను ఉంటాను కదా! అరే! ఇది ఎక్కడో విన్నట్టుంది అన్నట్టు ఉంటే నా 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 వృత్తికి నేనే తప్పు చేసుకున్నాను అవుతాను. సో, దీంట్లో కాన్వర్జేషన్స్ వచ్చేసి మీరు చాలా అంటే ఈవెన్ ద మోస్ట్ ఎమోషనల్ సీన్ విల్ హ్యావ్ సింప్లెస్ట్ కాన్వర్జేషన్. ఇట్ వోంట్ గో ఇంటు దట్ మెలోడ్రామాటిక్ స్కేల్. ఎంతవరకు కావాలో అంతవరకే ఉంటుంది. ఒక ఒక గదిలో ఎవరైనా గొడవ పడతా ఉంటే ఓ 10 మంది చెయ్యేయటం అలాంటివన్నీ మనం చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం. సో, బేసిక్‌లీ యూ సీ ద మోస్ట్ న్యాచురల్ కాన్వర్జేషన్, న్యాచురల్ ఫైట్స్ వితిన్ ద ఫ్యామిలీస్ ఆల్సో. ఓకే. యాహ్! అవును. అసలు ఈ సబ్జెక్ట్ హిందీలో చేయాలని కదా మీ ఐడియా? ఆ! బట్ ఈ సినిమా హిందీలో ఎందుకు చేయట్లేదు? ఇది డబ్ చేయొచ్చు కదా! ఎకనామికల్లీ అగైన్ ఇట్స్ అంటే ఇవాళ రేపు ఏముంది సినిమా బాగుంటే మనకంటే కూడా ఎక్కువ నార్త్‌లోనే ఎక్కువ ఆదరిస్తున్నారు కదా! ట్రూ. బట్ ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మనం ఓటీటీ గాని లేకపోతే అయన్నీ దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ హిందీలో రిలీజ్ చేయడానికి. ఓకే. సర్టెన్ నెంబర్ ఆఫ్ వీక్స్ లోపల మనం ఓటీటీ డీల్ చేసుకుంటే దే హ్యావ్ సమ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. 8 వీక్స్ అనేది ఉంది ఇక్కడ యాహ్! హిందీలో. సో, అందుకని మనం అంటే తెలుగులో గాని, తమిళ్‌లో గాని 4 వీక్స్‌లోనే రిలీజ్ చేద్దాం అన్న ఆలోచన ఉందా? ఎలా మరి? తెలీదు నాకు బేసిక్‌గా అదేనది. బట్ ఒక సినిమాని ఆహ్, ఆహ్, ఏమంటారు, వేరే భాష ముఖ్యంగా హిందీ లాంటి భాషకి తీసుకెళ్ళాలంటే అది క్రియేటివ్‌గా నా ఒక్కడి కాల్ కాదు. నేను అడిగింది కూడా రీజన్ ఎందుకంటే యాక్చువల్‌గా హిందీలో చేద్దాం అనుకున్నారు అని అన్నారు కాబట్టి అది ఎటు ఫుల్‌ఫిల్ అయింది. సినిమాగా వస్తుంది కాబట్టి హిందీలో కూడా చేసి ఉండొచ్చు కదా అని. నార్త్‌లో రిలీజ్ అవుతుందా? మేబీ అవుతుంది. బట్ హిందీలో అవుతుందా? ఐ డోంట్ థింక్ సో. యూ హ్యావ్ సబ్‌టైటిల్స్ అండ్ ఆల్. బట్ దీస్ కాల్స్ ఆర్ నాట్ మై ఎనీ సోల్ కాల్స్. అది ప్రొడ్యూసర్ గారు కూడా ఎస్‌సీసీ తీసుకోవాల్సిన కాల్, అది నేను తీసుకోలేను.